అందరూ మాకు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి కార్యకర్తలు అధైర్యపడొద్దండి. మేమందరం మీకున్నాము. సాయిప్రసాద్ రెడ్డి గారు మీకు తోడుగా ఉంటారు. ఈ కష్టకాలంలో ఈ 3-4 ఏళ్లలో మేమందరం కలిసి ప్రయాణం చేద్దాం, తిరిగి మరి అధికారం సాధిద్దామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. పాత్రికేయ మిత్రులకు ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ మేమందరము సమావేశమైన ముఖ్య కారణము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదోని నియోజకవర్గ లీగల్ సెల్ బాధ్యతలను మన మిత్రుడు నాగరాజ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఈ గత వచ్చే 5 సంవత్సరాలు ఆయన నియమించబడినారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఇచ్చినటువంటి బాధ్యతను ఆయన పార్టీకు బలోపేతానికి, అదే కార్యకర్తలకు కలిగే ఇబ్బందులు, చట్టపరంగా వాళ్ళకి మనం చేయగలిగినటువంటి రెమెడీస్ ఏమన్నా ఉన్నా కానీ లీగల్ సెల్ ద్వారా వాళ్ళకి మేము అందించేదానికి ప్రయత్నం చేస్తాము. ఏదైనా సమస్య ఉన్నా మీరు ఖచ్చితంగా మా లీగల్ సెల్ ఉన్నటువంటి ఆదోని లీగల్ సెల్ మీరు అప్రోచ్ కావచ్చు. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, రాజకీయ ఒత్తిళ్ల వల్ల కేసులైనా ఏ విధమైన కానీ మా దగ్గరకు అప్రోచ్ అయితే మేము వారికి న్యాయ సలహాలు ఇస్తాము. అదేవిధంగా పని కూడా చేసి పెడతాము. అలా ఈ ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి రాబోయే కాలంలో పార్టీ బలోపేతానికి, అదేవిధంగా లీగల్ సెల్ బలోపేతానికి కృషి చేయాలని నా వంతుగా ఆయనకు ఒక విన్నపం తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈ ముఖ్యంగా ఈ రోజు పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులను గుర్తించి ఆ నియోజకవర్గాల్లో మా ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతానికి ఆదోన్లో సాయిప్రసాద్ రెడ్డి గారు ఎవరెవరు ఏ విభాగంలో ఎవరెవరు బాగా పనిచేశారో గుర్తించి వారి పేర్లు సిఫార్సు చేయడం జరిగింది. కాబట్టి ఎంతో నమ్మకం పెట్టి సాయిప్రసాద్ రెడ్డి గారు నాగరాజ్ గారి మీద నమ్మకం పెట్టి ఈ బాధ్యతను ఆయనకు అప్పగించారు. అదేవిధంగా వేరే వేరే శాఖలు ఉన్నాయి. ఆ ప్రచారకర్త నారాయణ ఉన్నారు. అదేవిధంగా ఐటీ విభాగానికి వినయ్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి ఇచ్చిన బాధ్యత ఇచ్చినటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారికి నమ్మి వీరికి బాధ్యతలు అప్పగించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకోకున్నట్లుగా ఖచ్చితంగా ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తాం. అంటే శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మేము లీగల్ సెల్ మన అధ్యక్షుడు నాగరాజు గారు ఎన్నుకోబడినాడు. ఆ సందర్భంగా మేమందరము ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారికి కలవడానికి వచ్చినాము. ఈరోజు ఆయనకు కూడా శుభాకాంక్షలు చెప్పి మేమందరము పార్టీ తరఫున పనిచేస్తామని, ఏమన్నా లీగల్ సమస్యలు ఉంటే మేము దానికి అసిస్ట్ చేస్తామని ఈ శుభ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.